సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా ఈరోజు కుల్ఫా కట్లీ చేయబోతున్నాను. 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటా పళ్ళు, కుల్ఫా ఆకు బాగా శుభ్రం చేసుకున్నానండి. కొద్దిగా మసపప్పు తీసుకున్నాను. ఒక చిన్న గిన్నెతో మనం కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసుకొని శుభ్రం చేసుకోవాలండి 3 మాటలు. ఈ పప్పు అయినా వేసుకోవచ్చు, తువ్వరపప్పు, శనగపల్లి ఏమైనా వేసుకోవచ్చు. నేను మసరపప్పు వేసుకుంటున్నాను. ఈ మసరపప్పు ఒక విజిల్లోనే మనకు ఉడికిపోతుంది. మసరపప్పు బాగా శుభ్రం చేసుకున్నాక కొద్దిగా టీ గ్లాస్తో చిన్న గ్లాస్తో నీళ్ళు వేసుకోవాలండి. మనం టీ గ్లాస్లో నీళ్ళు వేసుకున్నాక పచ్చిమిరపకాయ నీళ్ళు కోసుకొని వేసుకోవాలా. చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. మన టమాటా పళ్ళు కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దీనికి కాంబినేషన్ అనేది 2 సరిపోతాయి. కొద్దిగా కొత్తిమీర, మన కుల్ఫా శుభ్రం చేసుకున్నాను, నీళ్ళలో శుభ్రం చేసుకుని వేసుకోవాలా. ఇప్పుడు నేను మూత వేసి కొంచెం 2 విజిల్ వచ్చే వరకు నేను కుక్ చేసుకుంటానండి. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఈ పప్పు అనేది మాకు తొందరగా అయిపోతుందండి, ఒకే నిమిషంలో అయిపోతుంది మనకి. చూడండి ఇక్కడ విజిల్ వచ్చినాయి 2. ఇప్పుడు నేను తీసి చూపిస్తాను. పప్పు కూడా చాలా ఉడికిపోయింది. నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ వేసి ఎనుపుకుంటాను. పప్పుకి మెత్తగా రుబ్బుకోవాలండి. మనకు ఉడకలు లేకుండా ఆకాకులాగా మెత్తగా రుబ్బుకున్నాక ఒక పెద్ద గ్లాస్తో మన నీళ్ళు వేసుకోవాలండి. దీంట్లో నీళ్ళు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి రుబ్బుకుంటాను. చూడండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను. మన కట్లీ అనేది మనకు పల్చగా ఉండదు, గట్టిగా ఉండదు, చిక్కగా ఉంటుంది. మన కట్లీ చిక్కగా ఉంటేనే మన రైస్లో తిన్నీకి బాగుంటుందండి. పల్చగా చేస్తే మనకు టేస్ట్ రాదు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను. కొంచెం కుక్ చేసుకుంటానండి. మనం కుక్ చేసే ముందు ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. ఒక గరిటె తీసుకుని చిక్కగా ఉందో పల్చగా ఉందో చూసుకోవాలా. మనకి సరిపోతుందండి రైస్లో తిన్నీకి. కొంచెం 1 నిమిషం కుక్ చేసుకుంటాను. చూడండి మా కట్లీ అనేది ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసి చూపిస్తాను. చాలా మసాలా వస్తున్నాయి దీంట్లో. అనేది ఉడికిపోయింది, చిక్కగిపోయింది మా కట్లీ అనేది. ఇక్కడ ఇలా చిక్కగా ఉంటేనే రైస్లో బాగుంటుందండి తిన్నీకి. ఇప్పుడు ఏమో దించుకున్నానండి. దించుకున్నాక గిన్నెలు వేసుకుంటున్నాను. చూడండి ఇలా చిక్కగా గాల మనకి కట్లీ అనేది. ఇప్పుడేమో తాలింపు పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ హీట్ అయిపోయినాక జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఆనియన్ కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మళ్ళీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనం కరివేపాకు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మా తాలింపు ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. రైస్లో సూపర్గానే ఉంటుంది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.